ఒక వివాహ సంబంధం చూసినప్పుడు అతనికి జీతము 35,000 రూపాయలు సంపాదిస్తున్నాడు వరుడు. ఆ వధువు ఇంకా చదువు ఇంకా పూర్తి గల 2 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. ఇంకా చదువు పూర్తి గల ఇక ఉద్యోగం ఇంకా ఎప్పుడో వస్తుందో తెలీదు. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే 35,000 జీతం తెచ్చే అబ్బాయి మేము ఒప్పుకోలేము అంటున్నారు. అంటే ఈ రోజులో అన్నీ కూడా సుపీరియర్గా ఉండాలి, అన్నీ కూడా జ్ఞానయుక్తమైనవి కావాలి. చదువు కొరకు జ్ఞానభక్తమైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు, వ్యాపారాలకు అన్నీ కూడా చాలా జ్ఞానముతో కూడినటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే ఈ దేవుని ఒక వాక్యం ఉంది బైబిల్ గ్రంథంలో, అది చదివిన తర్వాత ఈ జ్ఞానము కలిగినటువంటి మానవులతో దేవుడు మాట్లాడుతున్నమాట ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది చూడండి. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి హోషేయ రాసిన గ్రంథము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి 6వ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ